పగలే వెన్నెల కురిపించి జగమంతటిని ప్రేమ మైకంలో ముంచేసిన కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసంటూ గుండె లోతులను తడిపిన అది ఆ ఒక్క గొంతుకే సాధ్యం. ఆ గొంతు మన జానకమ్మది. దేవతలకు అమృతం దక్కితే ఆ అమృతపు తడిని 50,000కు పైగా పాటలకు అద్ది మనకు పంచిన గాన కోకిల ఆమె. భౌతికంగా ఆమె మన మధ్య లేకపోయినా శతాబ్దాల పాటు అమరత్వాన్ని సంతరించుకున్న ఆమె పాట ప్రతి గుండెలోనూ నిత్య నూతనంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఒక్క గొంతు అనంత భావాల ప్రయోగశాల జానకమ్మ గొంతు కేవలం పాడేదే కాదు, అది నవరసాలను కురిపించే ఒక అద్భుత ప్రయోగశాల. భావాల మేళవింపు, సిగ్గులొలికే కన్నెపిల్ల నవ్వు, ప్రణయ వీచికల్లో తేలే ప్రేమికుల ఊపిరి, కడుపు కోతతో రగిలిపోయే తల్లి గుండె చప్పుడు, భక్తి పారవశ్యం, తాత్విక చింతన, ఇలా ఏ భావమైనా ఆమె స్వరంలో ఒదిగిపోవలసిందే. అద్భుత స్వర విన్యాసాలు. సప్తపది చిత్రంలో గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన అంటూ ఒక చిన్నారిలా అమాయకంగా పాడిన ఆమె శ్రీవారి శోభనంలోని అలకపానుపు ఎక్కనేలా చిలిపి గోరింక పాటలు ఒకేసారి యువతిగా, వృద్ధురాలిగా గొంతు మార్చి అబ్బురపరిచారు. ఇక పాప పేరు మల్లి, నా ఊరు కొత్త ఢిల్లీ అంటూ ఏకంగా ఒక యువకుడి గొంతును అనుకరించి శ్రోతలను ఆశ్చర్యంలో ముంచెత్తారు. అక్షరం ముట్టలేదు కానీ 17 భాషల సామ్రాజ్ఞి. విచిత్రం ఏమిటంటే జానకమ్మ పెద్దగా చదువుకోలేదు, కానీ సంగీతమే శ్వాసగా సాగిన ఆమె ప్రయాణంలో భాష ఆమెకు ఎన్నడూ అడ్డుగోడ కాలేదు. ఆమె మన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు సింహళం, జర్మన్, జపనీస్ వంటి ఏకంగా 17కు పైగా భాషల్లో 50,000కు పైగా పాటలను ఆమె ఆలపించారు. ఇందులో 16,000కు పైగా సినీ గీతాలే. అందుకే ఆమె ఏ భాషలో పాడినా అక్కడి ప్రజలు ఆమెను పరాయి దేశస్థురాలిగా చూడలేదు. మా జానకమ్మ అంటూ గుండెలకు హత్తుకొన్నారు. 3వ ఏట నుంచి సంగీత ప్రయాణం ఊహ తెలిసినప్పటి నుంచి పాటను చుట్టేసుకున్న జీవితం ఆమెది. 3 ఏండ్ల ప్రయాణం నుంచి సంగీత కచేరీల్లో పాల్గొనడం, పెద్ద పెద్ద విద్వాంసుల వద్ద శిష్యరికం చేయడం ప్రారంభించారు. లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా వంటి మహామహుల పాటలను పాడుకుంటూ ఎదిగిన జానకి ఆ ప్రతిభతోనే మద్రాస్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తొలి అడుగులోనే 600 సంచలనం. ఏవిఎం స్టూడియోస్లో స్టాఫ్ ఆర్టిస్టుగా నెలకు కొంత జీతానికి చేరిన ఆమె పాట విడుదల కాకముందే తన ప్రతిభతో అవకాశాలు దక్కించుకున్నారు. తమిళంలో తొలిపాట పాడిన మరుసటి రోజే లెజెండ్ ఘంటసాల గారితో కలిసి ఎమ్మెల్యే చిత్రంలో నీ ఆశ అడియాస చేయిజారే మణిపూస అనే ఐకానిక్ విషాద గీతాన్ని ఆలపించారు. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 6 భాషల్లో ఏకంగా 600 పాటలు పాడి సంచలనం సృష్టించారు. ఆ తర్వాత భావ మరదళ్ళు చిత్రంలోని నీలి మేఘాలలో గాలి కెరటాలలో పాట ఇచ్చిన బ్రేక్తో ఆమె వెనుతిరిగి చూసుకోలేదు. పాట ఉన్నంత వరకు జానకమ్మ చిరంజీవి. ఆమె కేవలం గాయని మాత్రమే కాదు, రచయిత్రి, అద్భుతమైన సంగీత దర్శకురాలు కూడా. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలకు గాను జాతీయ అవార్డులు, ఎన్నో పురస్కారాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఇప్పుడు ఆమె భౌతికంగా మన మధ్య లేకపోవచ్చు, కానీ నీలి మేఘాలు కదిలినా, గాలి కెరటాలు ఎగిసినా అందులో వినిపించేది జానకమ్మ మధుర గానమే. సాహిత్యానికి సొబగులు అద్ది ప్రతి పాటను అమృతధారగా మార్చిన ఆ దక్షిణ భారత గాన కోకిల స్వరరూపంలో నిరంతరం జీవిస్తూనే ఉంటుంది. ఎక్స్క్లూసివ్ ఆన్ జీ న్యూస్.